చిత్తూరు జిల్లా పూతలపొట్టులో కాపురం ఉన్నటువంటి నాజుని అనే మహిళ తన కుటుంబ పరిస్థితుల నిత్యం తిరుపతిలో ఓ సూపర్ మార్కెట్లో పనిచేస్తుంది. అయితే ఈ సూపర్ మార్కెట్ ఒక వ్యక్తి తరచూ వస్తూ వెళ్తూ ఆమెని బుట్టలో పడేసుకున్నటువంటి పరిస్థితి. బుట్టలో పడేసుకున్న తర్వాత ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటానన్నాడు, గర్భవతిని చేశాడు. తీరా ఇప్పుడు నీ కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డ ఎవరైతే పుట్టిన తర్వాత DNA టెస్ట్ చేసి అతను నా బిడ్డో కాదో తర్వాత తేల్చినాక నీతో నేను సావాసం చేస్తాను, నీతో కాపురం చేస్తానంటూ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం ఆ మహిళ రోడ్డుకి ఎక్కింది. అసలు ఏం జరిగింది, అసలు ఈ ప్రేమ వ్యవహారం ఏంటో ఒకసారి ఆ మాటలు తెలుసుకుందాం. ఏం జరిగిందమ్మా, అసలు నీకు అతనికి ప్రేమ ఎలా ఏర్పడింది, ఇప్పుడు మీ మధ్య ఉన్నటువంటి వైరం ఏంటి? నా పేరు నాజుని, మాది పూతలపట్టు. నేను ఇంటి ఫ్యామిలీ పరంగా నేను జాబ్ పర్పస్ మీద వచ్చి డీమార్ట్లో క్యాషియర్గా వర్క్ చేస్తున్నాను. నాకు అక్కడికి వచ్చిపోతూ వినయ్ కుమార్ అనే అబ్బాయి ఆటోనగర్కి సంబంధించిన అబ్బాయి పరిచయం అయ్యి నేను నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకున్నాను హామీ ఇచ్చి ప్రేమ పేరుతో మోసం చేసి గర్భవతిని చేసి ఇప్పుడు నా జీవితాన్ని రోడ్డు మీద తెచ్చిపెట్టాడు. అంటే ఇప్పుడు ఏమైంది అంటే నేను మ్యారేజ్ చేసుకున్నాడు కదా? మ్యారేజ్ చేసుకున్నాడంటే అంటే ప్రెగ్నెంట్ ఉండడం వల్ల నేను స్టేషన్కి వెళ్ళాను. దాని తర్వాత అబార్షన్ చేయించాడు. మొన్న రీసెంట్గా 1/9/2025 మధ్యాహ్నము షాప్ దగ్గర కెమెరా లేని ప్రదేశంలో తొడుకొని వెళ్ళి పసుపు కొమ్ము కట్టి ఇప్పుడు నా జీవితాన్ని రోడ్డు మీద పెట్టేసి వాళ్ళంతా ఇదిగా ఉండి ఇప్పుడు పోలీసు వాళ్ళ దగ్గర పోతే న్యాయం జరగకుండా క్యాస్ట్ ఫీలింగ్ చూసి ఇప్పుడు ఇలా చేస్తున్నారు. అంటే క్యాస్ట్ అంటే మీరేం క్యాస్ట్? అతనే నేను ముస్లిము, అబ్బాయి కమ్మనాయుడుస్. అంటే మీరు అప్పుడు క్యాస్ట్ అనేది అప్పుడు ఏదైతే నేను ప్రెగ్నెంట్ చేసినప్పుడు కానీ నేను పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు ఎప్పుడు మీ మధ్య క్యాస్ట్ ఫీలింగ్ రాలేదు? ఎప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ రాలేదు. ఇప్పుడు ఇంత వైరల్ అయిన తర్వాత క్యాస్ట్ ఫీలింగ్ చూస్తూ దాన్ని ఇది చేస్తున్నాడు. అంటే ఏంటి ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ఎవరు చూడకుండా బొట్టు కట్టే విధంగా నువ్వెలా ఒప్పుకున్నావు? అంటే నా దగ్గర ఎవరు చూడకుండా నా దగ్గర ఆల్రెడీ అబ్బాయితో నేను తిరిగిన ఫొటోస్ అన్నీ ఉన్నాయి. బట్ అబ్బాయి ఎవిడెన్స్ కోసం ఫోన్ పగలు కొట్టేశాడు. నా ఫోనే పగలు కొట్టేశాడు. నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ అయితే ఉన్నాయి, అబ్బాయితో కలిసి ఉన్నాను అనేసి ఎవిడెన్స్. అబ్బాయి నేను తీసుకున్న ఫొటోస్, ఈ ఫొటోస్ అన్ని రూమ్లో తీసుకున్న, అబ్బాయి తీసుకున్న రూమ్లోనే నేను తీసుకున్న ఫొటోస్. ఇలాంటప్పుడు అప్పుడు నువ్వు అదే పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఒక ఎవిడెన్స్గా ఉండేది కదా, మరి అప్పుడు ఏమన్నా తీసుకెళ్ళి అప్పుడు కూడా నువ్వు సాక్షులాగా పెళ్లి షాప్ దగ్గర సందులో నన్ను వివాహం చేసుకున్నాడు. నార్మల్గా నేను షాప్ దగ్గరికి వెళ్ళుంటే నువ్వు షాప్ దగ్గరికి వచ్చి టార్చర్ చేశాను పసుపు కొమ్ము కొట్టేసి ఆ రోజు మధ్యాహ్నం నుంచి అడ్రస్ లేకుండా వెళ్ళాడు. పోలీసు వాళ్ళకి ఎంత చెప్పినా కానీ ఎంత చేసినా కానీ వాళ్ళు అస్సలు పట్టించుకోవడం లేదు. అసలు ఎన్నేళ్ళకి సాగింది మీ ఇద్దరి మధ్య ప్రేమ? మార్చ్ ఎండింగ్ నుంచి, ఈ ఇయర్ మార్చ్ ఎండింగ్ నుంచి. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కలిసారా? మీ ఇంట్లో తల్లిదండ్రులు ఏమంటున్నారు? మా తల్లిదండ్రులు ఏమంటున్నారు, నీ భర్త నీ కడుపు చేశాడు, నువ్వు చూసుకో. మా అత్తగారు వాళ్ళు నీకు DNA టెస్ట్ చేసి మేము తొడుకోబోతాము. అంటే DNA టెస్ట్ ఎప్పుడు చేస్తారు? బిడ్డ పుట్టిన తర్వాత DNA టెస్ట్, బిడ్డ ఎంట్రుకలు తల్లి ఎంట్రుకలు కంపేర్ చేసి ఓకే అయితే నేను తొడుకోబోతాను. అప్పుడు దాకా తీసుకోబోను, నువ్వు ఇది చూసుకో. పోలీసు వాళ్ళు కూడా కానీ ఒక అన్యాయం అయిపోయిన ఆడబిడ్డ రోడ్డుకి ఎక్కింది అంటే అసలు ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా డ్యూటీ ఎక్కడ చేయరని నేను ఇప్పుడే చూస్తున్నా ఫస్ట్ టైం. ఇంత ఇర్రెస్పాన్సిబిలిటీ డ్యూటీ అయితే పోలీసు వాళ్ళు అయితే చేయడం పద్ధతి అయితే కాదు. పోతే నన్ను టార్గెట్ చేసి నువ్వు మా మీదే ప్రెస్ మీడియా పెడతావా అని ఇది చేసి నన్ను హోమ్కి పంపించాలని చూసి నా ఫోన్ స్టేషన్లో పెట్టుకొని అడిగితే నువ్వు పార్కొని పోయినావని చెప్పి నా మీదే ఇది రివర్స్గా మాట్లాడుతున్నారు. తిరుపతి ఎస్పీని కలిసి నువ్వు కంప్లైంట్ చెప్పుండొచ్చు కదా, ఈ విధంగా స్టేషన్కి వెళ్ళాను నాకు న్యాయం జరగడం లేదని కలిసి ఉండొచ్చు కదా? ఎస్పీకి వెళ్తే పిటిషన్ పెట్టాను, అది క్లోజ్ చేయించేశారు. మళ్ళీ ఇప్పుడు పిటిషన్ పెడితే అసలు ఇర్రెస్పాన్సిబుల్గా పిటిషన్ పెట్టాను. వేరే కానిస్టేబుల్ వాళ్ళు కాల్ చేసి చెప్పారంట, మీ అమ్మాయి ఇలా ఉంది, మీ అమ్మాయి కేసు మేము తీసుకోము, అమ్మాయి ఎక్కడ పోయినా న్యాయం జరగదు, ఒక బిడ్డ పోరాడేది ఇది మంచిది కాదు అనేసి కానిస్టేబుల్ వాళ్ళు చెప్పారంట. ఇప్పుడు మీ తల్లిదండ్రులు ఇంత జరిగింది, ఇప్పుడు ఈరోజు నువ్వు రోడ్డును పడినటువంటి పరిస్థితి, నువ్వు కూడా నీ కుటుంబ సభ్యులు ఎవరు రాలేదా? అంటే రాలేదు. ఎందుకు అంటే మేము ముస్లిమ్స్, మా ఇళ్ళలో ఒప్పుకోరు. అబ్బాయి ఏమన్నాడు, పర్లేదు మేము తీసుకొని వెళ్తామని చెప్పి హామీతో నేను ఇంత దాకా ఉన్నాను. ఇప్పుడు అతను ఎక్కడ పని చేస్తున్నాడు? అక్కడికి వెళ్ళి నేను ఇవాళ రోడ్లో ఉన్నాను, నాకు నువ్వే దిక్కు అనేసి నువ్వు చెప్పడమో మొరబెట్టుకోవడమో ఏది ఇంతవరకు కలవలేదా ఈ మధ్యకాలంలో? ఈ మధ్యకాలంలో ఇంటికాడికి వెళ్ళినా కొట్టడానికి వస్తున్నారు వాళ్ళమ్మ వాళ్ళైనా. పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, పిలిపించుకొచ్చి నన్ను లోపల పెడుతున్నారు. కానీ అబ్బాయిని అయితే పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం ఏదైనా చెప్పడం అంటే మేము బలవంతంగా కాపురం చేయలేము అని చెప్తున్నారు. ఇప్పుడు నీకు ప్రెగ్నెంట్ అయ్యి ఎన్నో నెల? 2వ నెల. ఫస్ట్ 3 months ఉంది, అది ఈస్ట్లో చెప్తే మళ్ళీ ఇచ్చేసారు. మళ్ళీ ఇప్పుడు 2వ నెల ప్రెగ్నెంట్. ఇప్పుడు ప్రజెంట్ వారం నుంచి నడి రోడ్డు మీద హైవేలో ఇక్కడ అక్కడ ఒక బిడ్డగా ఉన్నాను. పోలీసులు పూర్తిగా రెస్పాండ్ కాలేదు. ఇప్పుడు పోయినా పోలీస్ స్టేషన్ నా ఫోన్ కావాలంటే నువ్వు పార్కొని పోయినావు, ఇష్టం ఉంటే మధ్యాహ్నం 2 గంటలకు రా తీసుకోబోదు అనేసి చెప్పారు.
ఇప్పుడు నువ్వు ఏం కోరుతున్నావు అంటే నీకు ఇంకా ఎవరిని కలవాలనుకుంటున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు? నెక్స్ట్ నా బాధ ఇక్కడ నాకు న్యాయం జరగకపోతే నేను అనిత మేడం కలిసి నా బాధ ఇదని నేను చెప్పు, నేను అక్కడ ఉన్నా న్యాయం చేసుకోగలుగుతాను. నాకు నా భర్త కావాలని నేను అడుగుతున్నాను. అనేక నువ్వు కూడా ఎంతవరకు చదివమ్మా? డిప్లొమా చదివావు, నీకు అన్నీ తెలుసు. నీ ఇక్కడ సమాజంలో ఎట్ట జరుగుతుంది, ఆడబిడ్డలు ఎట్ట మోసపోతున్నారు బాగా తెలుసు, చదువుకున్న దానివి. నువ్వు ఎవరు లేని ప్రాంతం తీసుకుని తాళి కడుతున్నాడంటే ఇది మనకు ఎలా ఈ సంసారం నిలబడుతుందని నీకు ఎప్పుడు ఆలోచన రాలేదా? నువ్వు దాని తగ్గట్టు నువ్వు వ్యవహరించున్నారు కదా. అడిగితే కూడా మా పేరెంట్స్కి కూడా చెప్పారు, మీ అమ్మాయిని నేను బాగా చూసుకుంటాను, మీ అమ్మాయికి ఏ ఇబ్బంది రావడం నేను కలిగించుకుంటాను, నేను పెట్టుకుంటానని చెప్పి ఇచ్చేసి ఇప్పుడు ఇలా చేస్తున్నాడు. ఎవరు చెప్పారు? ఆ వినయ్ కుమారే చెప్పాడు మా పేరెంట్స్తో. అప్పుడు మీ పేరెంట్స్ ఒప్పుకున్నారు? అప్పుడు మా పేరెంట్స్ ఒప్పుకున్నారంటే సరే అది మీ ఇష్టం నాయన, మీరిద్దరు హ్యాపీగా ఉంటే మాకేం ప్రాబ్లం, చేసుకోండి అని వాళ్ళు కూడా చెప్పారు. నువ్వు ఇన్ని రోజులు ఇక్కడ తిరుపతిలో ఎక్కడ ఉండేదానివి, ఎప్పటి నుంచి ఉన్నావు ఇక్కడ? నేను తిరుపతిలో డిసెంబర్ ఎండింగ్ నుంచి హాస్టల్లో ఉన్నాను. నేను హాస్టల్ నుండి నా జాబ్ నేను చేసుకున్నాను. ప్రజెంట్ ఆ అబ్బాయి నా హాస్టల్ రెంట్ కట్టడం, నా మంచి చెట్లు చూడడం అన్నీ చేస్తున్నాడు. అంటే ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి పూర్తిగా వదిలేశాడు, అవాయిడ్ చేశాడు. దానికి ముందు నీకు కావాల్సిన బాగోగులన్నీ చూసుకుంటూ ఉన్నాడు. కేవలం ప్రెగ్నెంట్ అవ్వడం వల్లనే వాళ్ళు వదిలేశాడు. అంటే కామ కోరికలు తీర్చుకొని వెళ్ళాడన్నా ఏమన్నా? అది మీరు చెప్పేదాన్ని బట్టి కామ కోరికలు అంటే నాకు ప్రేమ పేరుతో మోసం చేసి ఇది చేశాడు. అంతే కదా. ఇప్పుడు నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించి మీరిద్దరు ప్రేమించుకున్నప్పుడు, ఇప్పుడు బిడ్డను కన్నప్పుడు ఇప్పుడు మాత్రం అడ్డం అనుకుని వదలడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఏ రకంగా మీ బంధం అనేది? అదే ప్రేమ పేరుతో మోసం చేయడమే. ఇప్పుడు ఈ ఫోటోలో మీరు దిగినవన్నీ అంత బాగా చూసుకున్నాడా నువ్వు ప్రెగ్నెంట్ కాకముందు? బాగా చూసుకున్నాడు. ఈ 10 రోజుల నుంచి ఇప్పుడు ఇంత ఇదిగా దొంగతనంగా దాంకొని తిరగడము అన్నీ చేస్తున్నాడు. అంతకుముందు కూడా రోజు వస్తున్నాడు, ఉంటా అన్నాడు, అన్నీ చేస్తున్నాడు. ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంది అంటే ఇప్పుడు రోడ్డు మీద ఉన్నావు, నీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు నీకు పోలీసులు న్యాయం చేయలేదు అంటున్నావు. ఇంకా నీ బిడ్డ నువ్వు కనేదాకా ఇప్పుడు 2వ నెల, ఇంకా 8 నెలలు వెయిట్ చేయాలి. బిడ్డను కానీ నువ్వు నిరూపించుకొని నువ్వు అతనికి భార్యగా పోవాలనుకుంటున్నావా, లేకపోతే నీ పరిస్థితి ఏంది? నేను నిరూపించుకొని అది వాడి బిడ్డ అని నేను నిరూపించుకొని అయితే నేను అత్తగారింటికి అయితే వెళ్ళాలనే కోరుకుంటున్నాను. మరి ఎప్పటిదాకా నీ జీవనం ఎలా సాగుతుంది? ఎప్పటిదాకా ఇప్పుడే రోడ్డు మీద ఉన్నావు, నువ్వు కడుపుతో ఉన్నావు, రేపు హాస్పిటల్ పోవాలి, చూపించుకోవాలి, అనేక సమస్యలు ఉంటాయి. నువ్వు ఎలా తట్టుకోగలుగుతావు? ఆ న్యాయం కోసమే నేను స్టేషన్కి వెళ్ళినా వాళ్ళు ఏమి ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా డ్యూటీ చేస్తున్నారు. నేను ఇక్కడ న్యాయం జరగకపోతే అనిత మేడంని 2-3 రోజుల్లో కలిసి నా బాధ చెప్పుకొని నేను ఇచ్చేసుకోవాలని నేను చూస్తున్నాను. కలవలేని పరిస్థితి ఏర్పడితే కలిసి అంతదాకైనా వెయిట్ చేశానే, నేను కలిసి మాట్లాడి నా బాధ చెప్పుకొని నేను తీర్చుకొనైనా రాగలుగుతాను. ఈ బాధ నీ వయసు ఎంతమ్మా? 21. నువ్వేం చెప్పదలుచుకున్నావు అంటే ఇప్పుడున్న యూత్ కావచ్చు, అనేక మంది ఇదే రకంగా చాలామంది కూడా నీలాగే నమ్మి ప్రేమలో పడి, అంటే ప్రెగ్నెంట్ అయ్యేంత వరకు బాగా ప్రేమానురాగాలతో ఉంటారు, ప్రెగ్నెంట్ అయిన తర్వాత లేకపోతే కొన్ని రోజుల తర్వాత అమ్మాయిలను వదిలేస్తున్నారు. ఇలాంటివన్నీ చూస్తుంటే నువ్వేం చెప్పదలుచుకున్నావు అమ్మాయిలు? నేను ప్రజెంట్ ఉన్న జనరేషన్ నేను చెప్పడం అంటే ప్రేమ అన్నప్పుడు ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకొని మళ్ళీ ప్రేమించడం అనేది ఉన్న ఇది. అంతకుముందే ఇదన్నారంటే అమ్మాయిల జీవితాలు నాశనం అయిపోతారు, మగవాళ్ళకైతే పోలీసు వాళ్ళు న్యాయం చేస్తారు. డబ్బులకు అమ్ముడు పోయారు అనేసి ఇప్పుడు మొత్తానికి డబ్బులకైతే అమ్ముడు పోయి ఇచ్చేస్తున్నారని తెలుస్తుంది సొసైటీ. లేదు, ఫోన్ అన్నీ పోలీసు వాళ్ళు వేరే మేడం తీసుకున్నారు, 2 గంటల పైన రాయిస్తాము అన్నారు. నాకు న్యాయం జరగలేదు. నాకు సాయంత్రం 5:30కి ట్రైన్ ఉంది విజయవాడకి. నేను ఆ మేడం కలవాలని నేను బయలుదేరుతున్నాను సాయంత్రం. నువ్వు ఇక్కడ పని కేవలం నీ కుటుంబం పరిస్థితులు బట్టి నువ్వు ఇక్కడ పనిలో చేరావు. ఎన్ని రోజులుగా చేస్తున్నావు అక్కడ? నేను జనవరి నుంచి చేస్తున్నాను. అంటే నిన్ను ఎలా ట్రాప్ చేశాడు అతను? అంటే డైలీ ఆ సూపర్ మార్కెట్కి వచ్చి పోవడమేనా, లేక ఏ రకంగా ఉండింది మీ ఇద్దరి మధ్యలో? అంటే సూపర్ మార్కెట్కి వచ్చి పోవడం, అబ్బాయి షాప్ 8:30 క్లోజ్ చేయడం, అంటే నేను డీమార్ట్ నుంచి దిగి డ్యూటీ నుంచి రూమ్కి వెళ్ళేటప్పుడు ఫాలో అవ్వడం, అలా చేస్తున్నాడు. చూస్తున్న ఏదైతే మహిళ తన కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో ఒక సూపర్ మార్కెట్లో పనిచేయడం జరుగుతుంది. అయితే ఆ సూపర్ మార్కెట్కి ఈ అమ్మాయిని ప్రేమలో పడేయడమే ధ్యేయంగా పెట్టుకొని నిత్యం కూడా ఫాలో అవుతూ ఆ అమ్మాయికి మాయ మాటలు నమ్మబలికి ఆ అమ్మాయిని ఏదైతే ఎవరికి కంటపడకుండా ఏదైతే ఒక చోట తీసుకెళ్ళి ఒకసారి ప్రెగ్నెంట్ అవుతే ఆ ప్రెగ్నెంట్ తీర్చిన తర్వాత ఆ అమ్మాయి ప్రెజర్ పెట్టింది, నువ్వు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి, ఇప్పటికే ఒకసారి ప్రెగ్నెంట్ అయ్యానని చెప్పడంతో ఎవరూ లేనిటువంటి చోట సీసీ కెమెరాలు కానీ ఏ ఇతర ఆధారాలు లేకుండా ఉండే విధంగా ప్లాన్ చేసుకొని ఒక
సందులో తీసుకెళ్ళి ఒక ప్రాంతంలోకి అక్కడ తాళికట్టినటువంటి పరిస్థితి. అది కూడా ఒక పసుపు కొమ్ముతో తాళికట్టాడు. అయితే ఇప్పుడు ప్రెగ్నెంట్ అయిన తర్వాత నీ కడుపులో ఉన్నటువంటి బిడ్డ ఎవరి బిడ్డో నేను ఎలా చెప్పేది, నువ్వు ఆ బిడ్డ పుట్టిన తర్వాత DNA టెస్ట్ చేసి నా బిడ్డ అని తేలితే అప్పుడు నేను నీతో సంసారం చేస్తానంటూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ అమ్మాయి మాత్రం ప్రజెంట్ రోడ్డును పడినటువంటి పరిస్థితి. హాస్టల్లో ఉంటుంది. హాస్టల్లో ఉంటూ అక్కడ కుటుంబ అవసరాల నిమిత్తం అక్కడ పనిచేస్తుంది. అయితే ఇప్పుడు హాస్టల్లో కూడా ఆ యొక్క ఫీజులు కట్టుకోలేనటువంటి పరిస్థితి, బయట ఉండలేనటువంటి పరిస్థితి. తల్లిదండ్రులేమో నువ్వు వెళ్ళి కడుపు తెచ్చుకున్నావు, అతనితోనే నీ జీవితం, నువ్వు బతికినా సచ్చినా అతనితోనే నీ జీవితం అనేసని తల్లిదండ్రులు ఇంట్లోకి రానివ్వడం లేదు. అత్త మామలు ఎవరైతే ప్రేమించినటువంటి ప్రియుడు తల్లిదండ్రులేమో నా బిడ్డను ఎవరైతే ప్రెగ్నెంట్ చేసినా అంటున్నారో ఆ DNA టెస్ట్ రిపోర్ట్ తీసుకొని నా ఇంటికి రా అంటున్నారు. ప్రజెంట్ ఈ అమ్మాయి రోడ్డును పడినటువంటి పరిస్థితి. ప్రేమ అనేటువంటి నమ్మకాలతో ఈ రకంగా అమ్మాయిల్ని అనేక మంది వంచిస్తున్నప్పటికీ అనేక మంది అమ్మాయిలు కూడా మోసపోతున్నారని చెప్పాలి. అయితే ఖచ్చితంగా ఈ అమ్మాయి నాకు ఎవరు కూడా న్యాయం చేయడం లేదు, ఖచ్చితంగా నేను హోంమంత్రిని కలిసి నాకు న్యాయం చేసేంత వరకు కూడా నేను పోరాడతానంటూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఇందులో మరొక ఆసక్తికర విషయం ఏంటంటే, నేను ఆ బిడ్డను కనిన తర్వాత టెస్ట్ చేసిన తర్వాత నేను మళ్ళా కాపురానికి వెళ్తానే కానీ నేను కాపురానికి పోకుండా అయితే ఉండలేను. ఎందుకంటే తల్లిదండ్రులను కోల్పోయాను, ఇంకా నాకు వేరే కుటుంబం లేదు, అతనే దిక్కుగా నేను భావిస్తున్నాను కాబట్టి నాకు తప్పడం లేదంటూ కూడా ఆ అమ్మాయి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఖచ్చితంగా పోలీసులు కూడా ఏదైతే ఈ యొక్క వ్యవహారంలో నాన్స్తున్నారే తప్ప న్యాయం చేయడం లేదు. ఒక అమ్మాయి ఇన్నిసార్లు వస్తుంటే కనీసం కనికరం కూడా లేకుండా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆ అమ్మాయి ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.